ఏమిటి? ద్రోహం చేశాడనా? పొరపాటు. నువ్వు నన్ను సరిగా అర్థం చేసుకోలేదు. ముందు ఆది కూడా అంతే. అయితే సుమిత్రని సీరుని కాపాడటం కోసం మొత్తానికి మాతో చేరిపోయాడు. నీకు కూడా భార్య బిడ్డ ఉన్నారుగా, జీనత్, గుల్షన్. అందుకే ఫ్యామిలీ ఉన్నవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఐఎమ్ సారీ. సీను సుమిత్ర ఎక్కడున్నారు? ప్రస్తుతానికి క్షేమంగా వాళ్ళింట్లోనే ఉన్నారు. నేను ఈ రేడియోలో ఒక లాంగ్ బీప్ ఇస్తే మా వాళ్ళు అక్కడ చంపటానికి సిద్ధమవుతారు. దే ఆర్ 3 బీపులు ఇస్తే మీ వాళ్ళు చచ్చిపోతారు. సురేంద్ర చెప్పాడు కదా. ఓకే, లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ మోర్ టైం. నేను అడిగిన వాటికి జవాబు చెప్పాది. ఏం చెప్తే మటుకు వీడేం చేయగలడు? నువ్వు నోర్మై. అతను చెప్తాడు. టెర్రరిస్ట్ సెక్షన్లో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? 4. గుడ్. ఏమిటవి? ఇంటెలిజెన్స్, ఇంట్రాగేషన్, ప్లానింగ్ అండ్ ఆపరేషన్. నాట్ బ్యాడ్. ఆపరేషన్స్ ఇన్ఛార్జ్ ఎవరు? డిఐజీ నారాయణ స్వామి. నో నో, సరిగ్గా చెప్పు. డిఐజీ నారాయణ స్వామి. డిఐజీ నారాయణ ఆయనే. భద్రా నా మాట విను. భద్రా నా మాట విను. ఇట్స్ మీ. నో అబ్బాస్ ఎందుకు అబద్ధం చెప్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. డిఐజీ నారాయణ స్వామి కదా ఆపరేషన్స్. ఐఎమ్ సారీ అది. డిఐజీ నారాయణ స్వామి. Shut up! It's enough. భద్ర నమ్మా. ఏం కాదు, పొద్దున్నే వచ్చేస్తాడు. పేరు, ఒక్క పేరు చెప్తే చాలు. ధనుష్. ఎవరు? నేను ఒక పోలీస్ ఆఫీసర్ని సార్. నేను పీటీ డ్రైవర్ని. నేనేం తప్పు చేయలేదు సార్. నాకు మీ సహాయం కావాలి అంతే. పోనీ. చెప్పు.
ధనుష్ ఎవరు? సార్ అసలు ఎక్కడికి వెళ్ళాలో మీకు తెలుసా? ఇక్కడే పైనుంచి నీళ్లు పడే చప్పుడు వినిపించింది. అదేం కొండ గుర్తు సార్? బ్యాక్ బ్యాక్. గంట సేపటి నుంచి లెఫ్ట్కి వెళ్ళు, రైట్కి వెళ్ళు, ఆపు అంటున్నారు సార్. మీకు తెలియపోతే పోనీ ఎవరన్నా అడగచ్చు కదా సార్? నో, పోనీ 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 సార్ రాత్రి 2 గంటలైంది, ఇంటికి వెళ్ళాలి. దయచేసి మీరు దయచేయండి. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. సార్ ఏం లేదు. హలో. హలో జీనత్, నేను. ఏంటన్నయ్య ఇంత రాత్రిలో ఫోను? చాలా లేట్ అయింది కాదు? సుమి బాబు ఎలా ఉన్నారు? వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ అబ్బాస్ వచ్చాడా? ఆయన ఇంకా రాలేదే. వస్తే ఏదైనా చెప్పాలా? ఏం లేదు. వాడు రాగానే నాకు ఫోన్ చేయమని చెప్పు. సరే. సారీ, చాలా లేట్గా. మన మధ్య సారీలు ఏంటన్నయ్య, కోపొస్తుంది నాకు. యా, గుడ్ నైట్. భోంచేశారా? బిర్యానీ కాస్త వెయిట్ చేయనా? నేను చేయలేదు రండి, అబ్బాస్ ఇంటి నుంచి వచ్చింది. అంటే మంచి బిర్యానీయే. ఎండి నీళ్ళు నీకు దాహం ఇస్తుంది కదా? నువ్వేమన్నా సూపర్ మ్యాన్ అనుకుంటున్నావా? పచ్చడి చేసేస్తాను. ఎందుకలా ముండికేస్తావు? నేను అడిగింది ఒకే ఒక ప్రశ్న, ఒకే ఒక సమాధానం. ధనుష్ ఎవరు? అదొక పేరేనా? నాకు తెలుసు. వాడెవరినో నువ్వే ట్రైన్ చేశావు. వాడిని కాపాడటం కోసం ఇదంతా అనుభవిస్తున్నావు. ధనుష్ ఎవరో చెప్పు. చెప్తే నిన్ను నీ కుటుంబాన్ని ఏం చేయకుండా వదిలేస్తాను. నువ్వేం తిట్టావో తెలియటం లేదు. అదే తిట్టు నిన్ను నేను తిట్టాననుకో, సేమ్ టు యూ. టైం అయిపోతుంది. నీ శక్తి సామర్థ్యాలు, జీవితం, లాయల్టీ అనే దానికోసం బలి చేసుకోకు. విశ్వాసం అనేది ఉందని జనం మర్చిపోయారు. నీలాంటి వాడు ఉన్నాడన్నా ఎవరు ఉన్నా మనం. విశ్వాసానికి విలువ లేదు. అదీగాక ఇక్కడెవరూ లేరు. ఎవరికి తెలియదు చెప్పాయి. ధనుష్ ఎవరు చెప్పు. ధనుష్ ఎవరు చెప్పు. 3 లెక్క పెడతాను. And this is the end of the game. 1, 2. ఏమిటిది? ఉత్తనే చచ్చిపోయాడు. నేను చెప్పింది అర్థం కాలేదా? Dispose the body.